ఆధునిక చరిత్రలో మొఘళ్ళ కాలంలో జనాభా లెక్కల సేకరణ జరిగినట్లు అబుల్ ఫజల్ రాసిన ఐనీ అక్బర్ అనే గ్రంథములో కూడా పేర్కొనటం జరిగింది. అంటే ఇప్పటి వరకు 1872 నుంచి 2011 సంవత్సరం వరకు జనాభా లెక్కల సేకరణ అనేది జరిగింది. అంటే మనకు స్వాతంత్రానికి పూర్వం తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 సార్లు జనాభా లెక్కలను సేకరించడం జరిగింది. స్వాతంత్రం తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7 సార్లు జనాభా లెక్కలను సేకరించడం జరిగింది. అంటే స్వాతంత్రానికి పూర్వం 8 సార్లు, స్వాతంత్రం వచ్చిన తర్వాత 7 సార్లు, మొత్తం ఇప్పటి వరకు మన దేశంలో 15 సార్లు 15 టైమ్స్ జనాభా లెక్కలను సేకరించడం జరిగింది. 1931 సంవత్సరం వరకు సింక్రోనా డిఫాక్టో మెథడ్లో జనాభా లెక్కల సేకరణ జరిగింది. కానీ ఇది ఒకే రోజు దేశవ్యాప్తంగా సేకరిస్తారు కాబట్టి అధిక ఖర్చుతో కూడుకున్న పద్ధతి కాబట్టి ఈ పద్ధతికి 1941లో స్వస్తి పలికి ఇక్కడ డిఫాక్టో కన్వెన్సర్ మెథడ్లో జనాభా లెక్కల సేకరణ 1941 నుంచి సేకరిస్తున్నారు. అంటే డిఫాక్టో కన్వెన్సర్ మెథడ్ అనగా వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరిస్తారు. అంటే జనాభా లెక్కలను ఒక వారం రోజుల పాటు సేకరించడాన్ని మనం డిఫాక్టో కన్వెన్సర్ మెథడ్ అంటారు. అంటే 1941 నుంచి నేటి వరకు ఈ పద్ధతిలోనే జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. మరి మొదటిసారిగా 1872లో లార్డ్ మేయో కాలంలో జనాభా లెక్కలను సేకరించడం జరిగింది.